వెల్కమ్ టు సిసిటీవీ. నేను రఫీ. కొంతమంది ఆడవాళ్ళు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారు. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. ఎందుకంటున్నా అంటే అలా మనం చూసాం ఒక 3-4 మంత్స్ బ్యాక్ వరుసగా భార్యలు ఎవరైతే ఉన్నారో భర్తలను చంపటం, వాళ్ళని డ్రమ్ములో పెట్టడం, హనీమూన్ తీసుకుని అక్కడ ట్రాప్ చేసి అక్కడ చంపించడం, ఇలా చేశారు. తర్వాత మళ్ళీ భర్తలు చంపారు చాలా మంది. ఇప్పుడు చూసుకుంటే ఈ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే వీళ్ళు, ఈమె కనిపిస్తుంది కదా, ఈమె భార్యాభర్తలు, 2 పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక పాప ఒక బాబు మంచి స్కూల్ దగ్గరికి వెళ్ళారు, ఫోటోలు దిగారు, కేక్ రాసుకున్నారు. బర్త్డే అనుకుంటా ఆ రోజు, అంటే పెళ్లి రోజు. ఇతను డ్రైవర్గా పనిచేస్తుండే హైదరాబాద్లో, సరూర్ నగర్ పరిధిలో ఉంటాడు, పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈయనకి పెళ్లి అయింది, పిల్లలు పుట్టారు, అంతా మంచిగానే ఉంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఒక పంచాయతీ అయిందంట ఈమె అక్రమ సంబంధం గురించి. అయితే ఆ పంచాయతీలో కూడా పెద్ద మనుషులు అందరూ కలిసి సెటిల్ చేసి మళ్ళీ ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పేసి మళ్ళీ కలిపి పంపించారంట. ఆ రోజే విడగొట్టుంటే అయిపోయేది. అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకుందంట ఈ మహాతల్లి. అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటికే పంచాయతీ పెట్టారు. పెడితే సరే వద్దు, కలిసి ఉండండి, పిల్లలు ఉన్నారు, ఆగమైపోతారు అని చెప్పేసి పెద్ద మనుషులు ఏం చేస్తారు, కలపడానికి ప్రయత్నిస్తారు. కలిపారు, పంపించారు. ఇప్పుడు అతని ప్రాణాలు తీసింది. ఆ రోజు ఏదైతే పంచాయతీ జరిగిందో, ఆ రోజు పంచాయతీ జరిగినప్పుడు ఇడిపోయి ఉంటే ఈ రోజు ఇతను బతికేవాడు. చనిపోయింది ఈ రోజు. అది ఎలా చనిపోయిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. ఈమె బాయ్ ఫ్రెండ్కి ఒక అతను ఉంటాడంట. వీళ్ళిద్దరు కలిసి, ఈయన ఎప్పుడైతే ఆ డ్యూటీ నుంచి డ్రైవింగ్కి వెళ్తారు కదా, డ్రైవింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత, డ్రైవింగ్ డ్యూటీ ఇంటికి వచ్చిన తర్వాత ఇతను పనుకున్నాడంట. పనుకున్న టైంలో ఈమె కాల్ చేసిందంట. కాల్ చేసి బాయ్ ఫ్రెండ్ పిలిపించింది. ఈమె గట్టిగా గొంతు మీద చేసి నిలిమి గట్టిగా పట్టుకుంటే డంబులు తీసుకొని కొట్టినాడు తలకాయ మీద. ఈయన మంచిగానే ఉన్నాడు పాపం. ఏం చేశాడు, చనిపోయింది. డంబులు తీసుకొని కొడితే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒకటోటని వెళ్ళిపోయారు, కేసు ఫైల్ చేశారు, రిమాండ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏం సాధించింది ఈమె? ఇప్పుడు ఇష్టం లేదు, అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని పారిపోతుంటే పిల్లల్ని ఆడపెట్టు, నేను అసలు చూసుకుంటాడు కదా. చంపినావు, బాయ్ ఫ్రెండ్ పిలిపించి చంపించినావు. బాయ్ ఫ్రెండ్ పిలిచి చంపించిన ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ తల్లిగారు పోతారు జైలుకి 14 సంవత్సరాలు. ఈమె నమ్ముకునేది ఏముంది, వాడొక ఎదవ. ఆ ఎదవ గాడు 2 పిల్లలు పెట్టుకొని కూడా ఆ ఎదవ ఇట్లా చేసిండు. ఆ ఎదవ 14 సంవత్సరాలు జైలు, ఈమె 14 సంవత్సరాలు జైలుకు పోతుంది పక్కా. ఎందుకంటే క్లియర్గా ఉంది అక్కడ మర్డర్. గొంతు నలిమింది, మన థంబ్ ప్రింట్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, డంబులతో కొట్టినప్పుడు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అసలు ఎగ్జాక్ట్గా అన్ని ప్రూఫ్స్ దొరికితే ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఇక్కడ మొత్తానికి మోసపోయింది, మొత్తానికి అమాయకులైంది, అనాథలైంది ఎవరంటే ఈ పసికందులు ఇద్దరు, ఈ పిల్లలు. ఈ పిల్లడి వయసు నాకు తెలుసు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి ఈ పిల్లలకి. తండ్రిని చంపేసింది, ఈమె జైలుకు పోయి కూర్చుంది వాడిని ఉండబెట్టుకొని. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? కేవలం ఇలాంటి భర్తల్ని భార్యలు చంపడమైనా, భార్యలను భర్తలు చంపడమైనా, ఇలాంటి జరగడానికి కేవలం కారణం, ఫస్ట్ రీజన్ అయితే అక్రమ సంబంధాలని చెప్పొచ్చు. 90% అక్రమ సంబంధాలండి. ఆర్థిక సంబంధాలు కూడా ఎక్కువ శాతం అక్రమ సంబంధాలే ఉంటాయి. ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఎప్పటికైనా ఆడవారు కానీ మగవారు కానీ చెప్పేది ఏంటంటే, మీకు నచ్చలేదు అంటే మీరు ఉండొద్దు. పెద్దవాళ్ళు ఖచ్చితంగా బెదిరించి మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తారు. మీకు నచ్చకపోతే ఉండొద్దు, వెళ్ళిపోండి, అక్కడ నుంచి వెళ్ళిపోయి మీకు ఎవరైతే నచ్చారో వాళ్ళతో పాటు రిలేషన్లో ఉండండి, వాళ్ళని పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇష్టం లేకుండా కష్టంగా ఉండి వాళ్ళని చంపే ప్రయత్నాలు చేయకండి. చేయడం వల్ల మీరే కాదు, మీరు జైలు పాలవుతారు. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఎలా తప్పించుకోవాలని మీకు ఆలోచన వచ్చింది, వీళ్ళకి ఎలా తప్పించుకోవాలని ఆలోచించిందో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పోలీస్ బందోబస్తు ఉంది, చిన్న తప్పును కూడా కనిపెడుతున్నారు. అలాంటిది ఇంత మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకొని మళ్ళీ వీళ్ళు అంటే ఈమె మైండ్లో ఏముంటుంది, ఈయనను చంపేస్తాం, మేము పారిపోతాం వేరే దగ్గరికి, నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి బతుకుతాం, పిల్లల్ని పెట్టుకోండి. ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పిల్లలు అనాథ అయ్యారు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి 2 చెరొక జైల్లో ఉంటారు, ఒక జైల్లో కూడా ఉండరు, మీరు చెరొక జైల్లో ఉంటారు. ఇట్లా జరుగుతాయండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంటే ఎవరైతే మీతో పాటు భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో మీ తోడుగా, వాళ్ళకి చెప్పండి, నాకు మీరంటే ఇష్టం లేదు, విడిపోదాం అని చెప్పేసి విడిపోయి కోర్టుకు వెళ్ళి తీసుకోండి, లీగల్గా నోటీసులు తీసుకొని లీగల్గా ఫైట్ చేసి డైవర్స్ తీసుకోండి. లేదు అది కూడా నచ్చలేదు మనకి, పారిపోండి, స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోండి, మీ బతుకు మీరు బతకండి. అంటే మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోండి. మీకు ఎవరైతే అక్రమ సంబంధానికి ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్, అతను తీసుకొని పోండి, వేరే ప్రదేశాలకు వెళ్ళండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకండి. ఇట్లా చంపడం వల్ల ఏం సాధించేది ఏమి ఉండదు. చివరికి మీరు అన్యాయం అయిపోతారు, మీ పిల్లలు అన్యాయం అవుతారు. ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎన్నో ఆశలు ఉంటాయి వీళ్ళకి కూడా. ఇతనికి కూడా తల్లి తండ్రి అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఎవరైతే ఆ మగవాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళని చంపాలి అని ఆలోచన మొన్న రీసెంట్గా జరిగింది మనకి. ఒక అమ్మాయిని తలకాయ నరికేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక అబ్బాయి, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకొని. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ 5 నెలలు ప్రెగ్నెన్సీ ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయికి పిల్లలు పుడితే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి పిల్లగాడు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవాడని పేరు వస్తుంది. నాకు ఆ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయే కావాలని చెప్పేసి అమ్మాయిని టార్చర్ పెట్టింది. చంపేసి తలకాయ తీసిపోయి మూసి రివర్లో చేసింది. వాడు అట్లా చేసిండు, ఇప్పుడు ఈమె ఇట్లా చేసింది. ఎవరు తక్కువ కాదు. ఇక్కడ అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు తక్కువ కాదు.
అందరూ అట్లనే చేస్తున్నారు, ఎవరిని అనడానికి లేదు. కానీ చూసుకొని చేసుకోవడం వల్ల మంచిది. ఇట్లా చంపుకోవడాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల సాధించేయలేదు. మన భారతదేశ సంస్కృతి, మన తెలుగు సంస్కృతి మొత్తం చెడిపోతుంది. భార్యాభర్తలు అనేది మన దగ్గర మన ఇండియాలో అదొక గొప్ప కల్చర్. ఫారెన్ కంట్రీస్ ఇలా ఉండరండి. అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు, 1-2 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ విడిపోతారు, ఇంకో పెళ్లి, అట్లా ఒక 5-6 మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. పెళ్లి బాంధవ్యం, పెళ్లికి సంబంధించి అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మనలాగా ఉండవు, సింపుల్గా ఉంటాయి అక్కడ, వాళ్ళకి ఫాలో అవ్వరు. ఇప్పుడు ఫారినర్సే వచ్చి మన ఇండియాకి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు, మన కల్చర్ నచ్చి. మనం వన్స్ మ్యారేజ్ ఏంటంటే చనిపోయే వరకు కూడా మనం భార్యాభర్తలు కలిసే ఉంటారు మన దగ్గర. మన అమ్మ నాన్న కానీ, మన తాత నాయనమ్మ కానీ, వీళ్ళు ఎవరైనా చూడండి చనిపోయే వరకు కలిసే ఉంటారు. ఫారెన్ కంట్రీస్లో అలా ఉండరు, మారుస్తూనే ఉంటారు వాళ్ళు అక్కడ. వాళ్ళు ఆ కల్చర్ నచ్చక వింటేజ్ మళ్ళీ మన కల్చర్కి వచ్చి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ సంప్రదాయాలను ఫాలో అవుతున్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం? భార్యను చంపటం, భర్తను చంపటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, మన సంస్కృతి పరుగు తీస్తుంది. తల్లిదండ్రులు ఇప్పుడు నువ్వు చంపినావు, నీ వల్ల వాళ్ళ కుటుంబం, ఈమె చంపింది, ఈమె వల్ల కుటుంబం మొత్తం ఆగమైపోయింది, అతని కుటుంబం ఆగమైపోయింది, 2 పిల్లలు ఆగమైపోయారు, ఈమె జైలుకు పోయింది. వీళ్ళ తల్లిదండ్రులు, ఈమెను కన్నా తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. ఇప్పుడు ఇలాంటి కూతురు నేను అన్నదని ఏం సాధించింది ఈమె? ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి దూరంగా ఉండండి. ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఉంటే డైవర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.